ఏ వినోద్ గారు, గౌరవ మర్యాదలంటే ఇవేనా? ఓ నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లికే చీర కట్టుకోవాలో ఏ నగ పెట్టుకోవాలో అడిగిందా? ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నా మాట ఏం వింటుందిరా? చెప్పరా? మన ఇంట్లో మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకున్నాం. మండపంలో కూడా ఏంటమ్మా ఇది? చూడు అందరూ ఎలా చూస్తున్నారు. అసలు ఈ పెళ్లి ఎంత బాగా జరుగుతుందని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అసలు జరుగుతుందా లేదా అన్నట్టు చూస్తున్నారు. మమ్మీ చాలా కరెక్ట్గా మాట్లాడేవరా. ప్రేమలో ఉన్నాడు కదా, ఈ సమయంలో మాటలు బాగానే వస్తాయి. అంతా మీ ఇష్ట ప్రకారమే జరిపిస్తున్నారు కదా, జరిపించండి. అమ్మా, ముహూర్త సమయం అవుతోంది, అబ్బాయిని వచ్చి కూర్చోమనండి. ఒరే నాన్న, నువ్వు వెళ్ళు. అమ్మ లక్ష్మీ, సరోజ, పార్దుని మంటపంలోకి తీసుకెళ్ళండి. అలాగేనండి. పార్దు రా. వెళ్ళండి. రండి. भुजान् पूजयामि। ओम कंबुकंठै नमः। कंठं पूजयामि। ओम सुमुखायै नमः। मुखं पूजयामि। ओम श्रियै नमः। औष्ठौ पूजयामि। ओम सुवासिनै। చిచ్చి, నువ్వు లేటుగా వచ్చినందుకే ఆవిడ అరుస్తుంది. ఇలా బిడ్డను పట్టుకుని వచ్చావని తెలిస్తే ఇంకేం లేదు, ఈ పెళ్లి జరిగినట్టే. ఇందులో తప్పే ఉంది వదినా. ओम चंचलाय नमः। पादौ पूजयामि। ओम चपलाय नमः। जारुणी पूजयामि। ओम पीतांबरधराय नमः। ऊरुं पूजयामि। ओम कमलवासिन्यै नमः। कटिं पूजयामि। ओम पद्मालयाय नमः। नाभिं पूजयामि। ओम मदनमात्रे नमः। स्तनौ पूजयामि। ओम ललितायै नमः। కార్యక్రమం ఇంత దాకా తీసుకొచ్చాం. కొడుక్కిచ్చిన మాట నిలబెట్టుకో మాధవి. నా కొడుకు పెళ్లి ఆపడానికి కంకణం కట్టుకొని వచ్చిందలా కనిపిస్తున్నానా మీ కంటికి? కాదు మాధవి. గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కానీ నోరు మూసుకుని కూర్చోండి. చచ్చా, దేవుడు నీకు పెద్ద నోరిచ్చాడే. ओम विनायकाय नमः। विघ्नराजाय नमः। ओम गौरीपुत्राय नमः। गणेश्वराय नमः। स्कंदाग्रजाय नमः। अव्ययाय नमः। पूताय नमः। दक्षाय नमः। अध्यक्षाय नमः। ध्वजप्रियाय नमः। अग्निगर्भच्छिदे नमः। अरुणां करुणातरंगिताक्षीं घृतपाशांकुशपुष्पबाणजापां अणिमादिभिरावृतां मयूखैः। बाबू, మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి. అలాగేనండి. కాస్త త్వరగా రండి బాబు. అయ్యా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. కస్తూరి, రెడీయా? అయిపోయిందండి. పంతులుగా తీసుకురామంటున్నారు, రామా. పదండి. అబ్బా, మళ్ళీ ఏమైందిరా? ఆకలిస్తుందా? పాలు తాగుతావా? ఒక్క నిమిషం. అయ్యో అయ్యో, అడుగు 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 అడుగు. ఇదిగో పాలు 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 పాలు. టైం అవుతుంది, రామా. బాబుని పడుకోబెట్టేసి వచ్చేస్తానన్నయ్య. అవతల ముహూర్తానికి టైం అవుతుంటే ఏంటమ్మది? నేను లేకపోతే ఏడు పాపటం లేదన్నయ్య. తల్లి, నువ్వు తొందరగా కదలకపోతే అవతల మీ అత్త శివాలెత్తుతుంది. మీ అత్తతో నిన్నటి నుంచి మేం భరిస్తున్నది చాలు, ఇక పద. బాబుని కూడా తీసుకొస్తానన్నయ్య. వీడు నా దగ్గరుంటే ఏడవడు. ఎవరైనా సమస్యను వదిలించుకోవాలనుకుంటారు, నువ్వేంటి నెత్తిని పెట్టుకుని తిరుగుతానంటావు? ఈ బాబు ఎవరో ఇప్పటికైనా నిజం చెప్పు. పూజిత, పట్టుకో.
చెప్తాను వినండి. అసలు ఏం జరిగిందంటే అన్నయ్య, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బాబుని తీసుకుని నేను వచ్చేసాను అన్నయ్య. అలా జరిగినప్పుడు పోలీసులకు అప్పచెప్పి రాకుండా చంకన వేసుకుని వచ్చావేంటి? ఆ టైంలో నాకు ఇంకేం తోచలేదు వదినా. నువ్వు ఉన్న పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు, కాదంటం లేదు. కానీ నువ్వు ఈ బాబుతో మండపం దగ్గరికి వస్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఒక్కసారి ఆలోచించు. అందుకే బాబుని పిల్లలకు అప్పగించి నువ్వురా. ఏడుస్తాడన్నయ్య. తల్లి, నువ్వు మమ్మల్ని ఏడిపించుకో. చెప్పిన మాట విను పదా. సరే అన్నయ్య. పూజిత, పింకీ మీరిద్దరు ఇక్కడే ఉండండి. బాబుని జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? సరే, టైం అవుతుంది, త్వరగా రండి. పదండి. రా లహరి. ఒక్క నిమిషం. పూజిత, బాబు మళ్ళీ ఏడుస్తానని పిలువే. బాయ్. ఓం శక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పంతులు గారు వస్తుంది. పంతులు గారు, హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? కొంచెం లేట్ అయింది, సారీ ఆంటీ. మా ఆవిడ కాళ్ళు ఊపుతుంది అంటే కాళ్ళకు నమస్కారం చేసుకోమని అర్థం చేసుకోమ్మా. నా కొడుకు బీదర్లో చదువుకోవడానికి వెళ్ళి ప్రేమలో పడ్డాడేంట్రా అనుకున్నాను. నిన్ను చూసి లవ్లో పట్టడంలో తప్పులేదులే, బాగున్నావు. ఎలాంటి దానివో తెలియదు కానీ బయటకి మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తున్నావు. నేను బయటకు ఒకలా లోపల ఇంకొకలా ఉండను ఆంటీ. తెలివిగానే మాట్లాడుతున్నావు. అయ్యో, ఇందులో తెలివే ఉందంటీ. మీరు అన్న మాటకి సమాధానం చెప్పాను అంతే. అంతే మాధవి. తొందరగా వచ్చి కూర్చోండి అమ్మా. వస్తున్నా. మీరు కాస్త నోరు మూస్తారా? లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామందీవరస్యామో హోయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం హాయ్ పార్థు. హాయ్. భూయో భూయో నోమ్యహం సర్వమంగళమాంగళ్యే శివ లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. నేనంటే కొంచెమైనా గౌరవం ఉందా దానికి? సింపుల్ గా హాయ్ ఆంటీ అని స్టైల్ గా వెళ్ళిపోతుందా? అత్తగారి కాళ్లకు దండం పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా దానికి? ఇలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. ఏంటి మాధవి ఇదంతా? చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుని ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? నేను అన్నదానిలో తప్పేముంది? మా మరదలు ఇప్పుడు మీ ఆశీర్వాదం తీసుకోవాలి, అంతే కదా? లహరి, ఒకసారి వెళ్ళి అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకో.
రామ్మా. వెళ్ళు లహరి. చూసారా, అంతమంది చెప్పినా కనీసం ఇంచి కూడా కదలట్లేదు. మా అమ్మకి ఇలాంటి విషయాల్లో కొంచెం పట్టింపు ఎక్కువ. ఒకసారి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో. నా మాట కాదనకు లహరి, ప్లీజ్. అరే, అందరూ ఇంతలా చెప్తున్నారెందుకు? నేనేమైనా తీసుకొని అంటున్నానా ఏంటి? మొత్తానికి దిగొస్తుంది. రావాలి కదా. పెళ్లి పీటల మీద తల వంచుకుని తాళి కట్టించుకోవడమే కాదు, అత్త ముందు కూడా తల వంచుకుని ఉండాలి. ఇప్పటి నుంచే అలవాటు చేయకపోతే రేపు మేకై కూర్చుంటుంది. బాబు ఏడుపు విని పరిగెత్తిందేంటి? ఎవరా బాబు? మీ బాబా? మీకింకా పిల్లలు పుట్టలేదు కదా? మీ బంధువులు బాబా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డారేంటి? చెప్పండి. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? పెళ్లి చూస్తావా? దా 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 దా. ఏడవకూడదు. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఏడవకూడదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళటం లేదమ్మా. ఏడవకు ఏడవకు. దా. ఎడకు బాబు ఏడుస్తున్నాడని హడావిడిలో వెళ్ళిపోయాను. సారీ ఆంటీ. ఓకే కదా ఆంటీ? ముహూర్తానికి టైం అవుతుంది. ఇక నేను వెళ్ళి కూర్చుంటారు. వదినా, పెళ్ళయ్యేంత వరకు బాబును నీ దగ్గరే ఉంచు. జాగ్రత్త, ఏడవకుండా చూడు. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఓం చంచలాయ నమః పాదో పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః.
దిగురుష్ బాబు. అక్కకి ఏం సమాధానం చెప్పాలి సిద్ధప్ప? శ్వేతని తీసుకొని వస్తానని పగతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా వెళ్తే ఈ రోజు కాకపోతే రేపైనా ఆ శ్వేత మన చేతికి దొరుకుతుంది. మన చేతుల్లోనే చచ్చిపోతుంది కదా బాబు. అప్పని చంపిందాన్ని నా చేతులతో చంపాలని రక్తం ఉడికిపోతా ఉండదు బాబు. ప్లీజ్ కార్ ఆపండి. రండి బాబు, రండి. దొరికిందా? దొరికిందా? అదే చెప్పుతమ్మా. అప్పను మనకు కాకుండా చేసిన ఆ శ్వేత దొరికిందా? ఎక్కడుంది తమ్మా? నా కోసం బహుమతిగా దాని శవాన్ని తీసుకొచ్చావా? చెప్పుతమ్మా, చెప్పు. నువ్వు కాల్చిన బుల్లెట్కో, నువ్వు పొడిచిన కత్తికో అది బలైపోయిందని చెప్పు. సంతోషపడతాను, సంబరం చేసుకుంటాను. చెప్పురా, చెప్పు. దొరకలేదక్క. ఈ మాట చెప్పడానికి సిగ్గనిపించట్లేదారా నీకు? ఎక్కడో పల్లెటూరులో పుట్టిన ఒక పనికి మాలింది అప్పని చెప్పి ఒక రాత్రి గడిచిపోయింది. ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఎందుకురా మీకు పులులు, సింహాలు, మగాళ్ళు అన్న బిరుదులు? అందరూ వెళ్ళి మీ చేతులకి గాజులు తొడుక్కుంటాడ్రా. అబ్బా చూడు, నీ కొడుకు పులిబిడ్డ చేతకాని దద్దమలా ఎలా వచ్చాడు? నిన్ను చంపిన దాన్ని తీసుకురాకుండా వచ్చాడు. నీ చేతి పక్కన దాని చేతి పేర్చాలనుకున్నావు. నీ శవంతో పాటు దాని శవాన్ని తగలబెట్టాలనుకున్నావు. మాట నిలబెట్టుకోలేకపోయావు. క్షమించప్పా. నా కడుపు రగిలిపోతుందిరా, నా గుండె మండిపోతుందిరా. ఇంకొంచెం టైం ఇవ్వక ఎలాగైనా దాన్ని పట్టుకుంటాను. ఈ విషయం రాజమణమ్మతో చెప్తే తన మనుషులతో వెతికిస్తుంది కదమ్మా. ఏమని చెప్పుకుంటావు? రాజమన్నతో ఏమని చెప్పుకుంటావు? ఆ శ్వేత అప్పని చంపి వెళ్ళిపోయిందని సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటావు? మనం అంత చేతగా నాళ్ళమతమ్మా. వెంటనే ఆ శ్వేతను పట్టుకోవాలి. శ్వేత చేతిలో బిడ్డ అంటే మన అప్ప. మన అప్పను మనం పట్టుకోవాలా? మన అప్ప మనకి ముఖ్యం. తమ్మా, అప్ప ఆత్మ శాంతించాలంటే దాన్ని బలివ్వాలి తమ్మా.
హలో అక్క ఇప్పుడే వచ్చాను. డాక్యుమెంట్స్ డిక్కీలోనే సేఫ్గా ఉన్నాయి. రే, అది పెళ్లికి ముందే తల్లైందిరా. రావే బయటికి.